తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సైబరాబాద్ పరిధిలోని ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలకు కీలక ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా, అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు కంపెనీలు సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్లు అమలు చేయాలని సూచించారు. ఒకవేళ ఆఫీసులకు రాని పరిస్థితులు ఉంటే నేటి నుంచే ఉద్యోగులను దశలవారీగా ముందుగానే కార్యాలయం నుంచి పంపించేయాలని స్పష్టం చేశారు. ఈ విధంగా చేయటం వల్ల ప్రమాదాలు తగ్గడంతో పాటు రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా తమ ఆఫీస్ లొకేషన్, ఉద్యోగులను ఏ సమయంలో ముందుగా పంపిస్తున్నారనే వివరాలను ఈమెయిల్ ద్వారా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు తెలియజేయాలని కోరారు. వర్షాల వేళ ట్రాఫిక్ నియంత్రణలో అందరూ సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే అలర్ట్ కూడా చేశారు. ముఖ్యంగా సైబరాబాద్ జోన్లో చూస్తే ఐటీ ఉద్యోగులు ప్రతిరోజు లక్షల మంది కూడా ఇక్కడికి ఉద్యోగాలకు వస్తున్న నేపథ్యంలో అక్కడ వారికి ఒక నోటీస్ కూడా సర్క్యులేట్ చేశారు. ఎందుకంటే భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగులను ఒక కొన్ని దశల వారీగా ఇంటికి పంపించేసేయాలి అనేది మాత్రం ప్రధానంగా ఈ యొక్క నోటీసులు కూడా జారీ చేశారు. ఎందుకంటే ఒకేసారి ఉద్యోగులంతా కూడా రోడ్డుపైకి వస్తే భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంతేకాకుండా పూర్తిగా ఈ యొక్క సమస్య కూడా ఏర్పడుతుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఒక సర్క్యులేట్ కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే దశల వారీగా ఉద్యోగులకు సంబంధించి లాగౌట్ చేస్తే మాత్రం చాలా సేఫ్గా వారి ఇంటికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. లేకపోతే ఒకేసారి అందరూ కూడా రోడ్లపైకి రావడంతో ఈ యొక్క భారీ వర్షానికి పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. అంతేకాకుండా అత్యవసర సేవలకు కూడా పూర్తిగా ఆటంకం కలుగుతుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క నోటీసులో కూడా పేర్కొన్నారు. అయితే లాగౌట్ సంబంధించిన లొకేషన్ కావచ్చు, వారికి సంబంధించిన ఏ విధంగా వెళ్తున్నారో వెంటనే సైబరాబాద్ ఈమెయిల్కి పంపించాలని చెప్పి కూడా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల ఉద్యోగులకు సంబంధించిన కంపెనీలకు కూడా ఇప్పటికే పంపించిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే గతంలో కూడా 2 రోజుల క్రితం ఇదే తరహాలో కూడా ఒక నోటీస్ సర్క్యులేట్ చేశారు. ఈరోజు కూడా నోటీసులు సర్క్యులేట్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మరోవైపు హైదరాబాద్లో కూడా పూర్తిగా ఇప్పటికే పోలీసులు రోడ్లపైకి వచ్చారు. ఒకవేళ నీరు ఆగిపోతే మాత్రం వాటన్నిటిని కూడా రోడ్లపై నుంచి తొలగించే ప్రక్రియలో కూడా పాల్గొన్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ట్రాఫిక్ సంబంధించిన అంతరాయం ఎక్కడ కూడా కలగకుండా కావాల్సిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీస్ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కావచ్చు, హైదరాబాద్ సిపి సజ్జనారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క దశల వారీగా ఉద్యోగులకు సంబంధించి ఇంటికి పంపిస్తే ట్రాఫిక్ అంతరాయం ఉండదు. మరోవైపు చూస్తే వర్క్ ఫర్ హోమ్ పెడితే ఇంకా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క ఉద్యోగికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఈ యొక్క సమస్య కూడా పూర్తిగా తొలగిపోతుంది అనే దానిపైన కూడా పూర్తిగా పోలీసులు స్పష్టం చేశారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.